వెల్కమ్ టు తెలంగాణ రాజీ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి గారికి హార్వర్డ్ కెనడీ స్కూల్ అరుదైన ఆహ్వానం పలికింది. ఆ స్కూల్లో నిర్వహించనున్న మొట్టమొదటి ఏఐ పాలసీ సింపోజియంలో కీలక ఉపన్యాసం చేయవలసిందిగా కోరింది. ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు ఆహ్వానం అందుకున్న ఏకైక భారతీయ నాయకుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కావడం విశేషం. మార్చిలో జరగనున్న ఈ ఈవెంట్ ను హార్వర్డ్ కెనడీ స్కూల్ డీన్ జెరెమీ వెయిన్స్టీన్స్ తో కలిసి ప్రారంభించాలని నిర్వాహకులు సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరారు. సీఎం గారిని కలిసి స్వయంగా ఈ ఆహ్వానాన్ని అందించారు. ఈ సదస్సులో ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ప్రపంచ స్థాయి నాయకులు, టెక్ నిపుణులతో జరిగే ప్యానెల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్గొనే అవకాశం ఉంది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. 90% మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే. సర్వే రిపోర్ట్ల ప్రకారమే బీఫామ్లంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రెబల్స్ బరిలో ఉండకుండా చూడాలంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. బీసీలోని అన్ని సామాజిక వర్గాలకు తప్పకుండా న్యాయం జరగాలంటూ సూచించారు. 10 నియోజకవర్గాల్లో కొత్త పాత నేతల మధ్య సమన్వయం చేసుకోవాలంటూ సూచించారు. ఈ నెల 4 నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గందరగోళంగా మారిన నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దే పరిష్కారాన్ని కేంద్ర ప్రభుత్వం చూపుతుందా అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు నిలదీశారు. తప్పిదాలన్నీ గత ప్రభుత్వంపై నెట్టి ఆ సాకుతో తన వైఫల్యాన్ని మోడీ కప్పిపుచ్చుకోలేరని వ్యాఖ్యానించారు. ఎందుకంటే గత 12 ఏళ్లుగా ఆయన సర్కారే అధికారంలో ఉన్న విషయాన్ని ఆయన ఒకసారి గుర్తు చేసుకోవాలంటూ పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వ విధానాలు దేశాన్ని ఎన్నడూ కనివిని ఎరగని రీతిలో ఆర్థిక గందరగోళంలోకి నెట్టాయంటూ నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవ్ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. అన్ని రంగాల్లోనూ అగ్రపదాన మన తెలంగాణ నిలిచిందంటూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు వ్యాఖ్యానించారు. ప్రజా పనితీరుకు ఆర్థిక సర్వేనే సాక్ష్యం అంటూ ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సమర్థ నాయకత్వం, దార్శనికతతో కేవలం 2 ఏళ్లలోనే తెలంగాణ దేశంలోనే అగ్రపదాన నిలిచిందంటూ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని రంగాల్లో సాధిస్తున్న పురోగతికి, పాలనలో పారదర్శకతకు, ప్రజాప్రభుత్వ పనితీరుకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే ఒక తిరుగులేని సాక్ష్యం అంటూ కొనియాడారు. స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ బ్రాండ్ దెబ్బతీసేలా కొందరు చేసిన గోబెల్స్ ప్రచారాన్ని సర్వే పటాపంచలు చేసిందని వ్యాఖ్యానించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పోరాటం చేసి తెలంగాణ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహాయోధుడు, ప్రజాయుద్ధ నౌక గద్దర్ అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు కొనియాడారు. గద్దర్ ఫౌండేషన్ కోరిక మేరకు హైదరాబాద్ లో గద్దర్ కల్చరల్ సెంటర్ ని ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. 4 రోజుల మేడారం మహాజాతర గ్రాండ్ సక్సెస్ అయిందని మంత్రి ధనసరి అనసూయ సీతక్క గారు ఆనందం వ్యక్తం చేశారు. వనదేవతల కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పామని ఆమె పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేసిన ఆఫీసర్లపై చర్యలుంటాయంటూ కూడా స్పష్టం చేశారు. బడుగుల దేవుళ్లను కొందరు జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారాలకు తెగబడ్డారంటూ మంత్రి గారి సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.